హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం పాలు లేకోకుండా పొంగల్ ఏ విధంగా తయారు చేయాలనేది ఈ వీడియోలో చూసేద్దాం. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు మనం ఈ పొంగల్ ఏ విధంగా తయారు చేయాలనేది వీడియోలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ఒక ప్రెషర్ కుక్కర్ గిన్నె అయితే పెట్టుకోవాలి. అందులో ఒక కప్పు వరకు పెసరపప్పు వేసుకోవాలి. పెసరపప్పు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పెసరపప్పు మంచి స్మెల్ అనేది కూడా వస్తుంది మనకు వేగిపోయిన తర్వాత. సో ఈ విధంగా కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక కప్పు పెసరపప్పుకి 3 కప్పుల రైస్ అయితే వేసుకుంటున్నాను. ఈ 3 కప్పుల రైస్ వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ రైసు అలాగే పప్పునంతా బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు ఇందులో మనం రైస్ మొత్తం వచ్చేసి 3 కప్పులు అలాగే ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా. సో మొత్తం కలిసి 8 కప్పుల వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకొని ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఈ రైస్ని అయితే ఉడికించుకోవాలి. రైస్ అనేది మెత్తగా ఉడికిపోతే బాగుంటుంది. ఇప్పుడు ఈ రైస్లోకి మనం బెల్లం సిరప్ అనేది తయారు చేసుకుందాం. నేను ఇక్కడ వచ్చేసి 1/2 కేజీ పైన బెల్లం అనేది తీసుకున్నాను. ఈ బెల్లాన్ని మెత్తగా తురుముకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. అందులో కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లం సిరప్ రెడీ చేసుకోవాలి. పాకం ఏమీ తీయాల్సిన అవసరం లేదు. జస్ట్ బెల్లాన్ని కరిగించుకుంటే సరిపోతుంది. ఈ బెల్లాన్ని అంతా కరిగించుకొని మనం వడకట్టుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు అయితే మనం ఏదైనా పాలు పొంగలు చేసినప్పుడు డైరెక్ట్గా బెల్లం అనేది వేసేవాళ్ళు. ఇప్పుడు మాత్రం ఈ బెల్లం సిరప్ వేస్తున్నారు చాలామంది. ఎందుకంటే బెల్లంలో నలకలు రాళ్ళు కూడా చాలా వస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి ఇలాంటివి చేసుకునేటప్పుడు. సో ఈ బెల్లం కరిగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడైతే 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత రైస్ అయితే చాలా మెత్తగా అయిపోయింది. ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు సాల్ట్ అనేది వేస్తున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ కూడా వేసుకోవాలి. ఈ బెల్లం సిరప్ వేసుకున్న తర్వాత అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఈ బెల్లం సిరప్ అనేది రైస్కి అంతా బాగా పట్టేలాగా మనం మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ సిరప్ అంతా కూడా మనకి రైస్కి పట్టే విధంగా చూసుకోవాలి. మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటిపోతుంది. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ అలాగే చిటికెడు పచ్చకర్పూరం వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇప్పుడు ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి కదా, అందుకోసం అనేసి స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటున్నాను. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఈ రైస్లో వేసుకొని కలుపుకోవాలి. అలాగే నేను కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటున్నాను. నెయ్యి ఇష్టపడే వాళ్ళు కొద్దిగా ఎక్కువగానే వేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు తక్కువైనా వేసుకోవచ్చు. అలాగే నేను పచ్చి కొబ్బరి కూడా నెయ్యిలో వేయించుకొని వేసుకుంటున్నాను. ఇది కూడా ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఈ విధంగా వేసుకున్న తర్వాత అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటే సరిపోతుంది. ఇంతేనండి పరమాన్నం. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే లాస్ట్లో కొన్ని కాచిన పాలు కూడా వేసుకోవచ్చు. సో ఇంతేనండి, పాలు లేకుండా పరమాన్నం చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పరమాన్నం నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ చేయండి.